ప్రైజ్ ది లార్డ్ అండి. దేవుని దయ వల్ల మీరందరూ క్షేమంగా ఉన్నారని ఆశిస్తున్నాను. ఇప్పటి వరకు మనం మత్తయి సువార్త 15వ అధ్యాయము 1 నుండి 28వ వచనం వరకు చదువుకున్నాం కదండి. ఇవాళ మిగిలిన కొన్ని వచనాలు చదువుకునే ముందు ఒక చిన్న ప్రేయర్ చేసుకుందామండి. మహాపరిశుద్ధుడైన యేసయ్య నీకే వందనాలు తండ్రి. నేను ఇంతవరకు మమ్మల్ని సజీవ లెక్కలో పెట్టేసి నీ గురించి మాట్లాడుకునే అవకాశం ఇచ్చినందుకు నీకే వందనాలు తండ్రి. నేను ఇప్పుడు మీ గురించి మాట్లాడుకోబోతుండగా ఎక్కడ ఏ తప్పు మాట్లాడకుండా యేసునామములో నా నోటికి మీ అగ్ని కంచె కావాలండును గాక. ఆమేన్. యేసునామములో మా అందరికీ నీ వాక్యాన్ని అర్థం చేసుకునే కృప కలుగును గాక. ఆమేన్. యేసునామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఇప్పటి వరకు మనం యేసయ్యకి ఇంకా కనాను స్త్రీకి మధ్య జరిగిన సంభాషణ గురించి తెలుసుకున్నాం కదండి. యేసయ్య తన మీద కనాను స్త్రీకి ఉన్న విశ్వాసాన్ని బట్టి ఆమె యొక్క కుమార్తెని స్వస్థపరిచారు కదండి. తర్వాత ఏం జరిగిందో మనం చూద్దామండి. మత్తయి సువార్త 15వ అధ్యాయము 29వ వచనము. యేసు అక్కడి నుండి వెళ్ళి గలిలయ సముద్ర తీరమునకు వచ్చి కొండ ఎక్కి అక్కడ కూర్చుండగా బహుజన సమూహములు ఆయన యొద్దకు కుంటివారు, గ్రుడ్డివారు, మూగవారు, అంగహీనులు మొదలైన అనేకులను తీసుకుని వచ్చి ఆయన పాదముల యొద్ద పడవేసిరి. ఆయన వారిని స్వస్థపరిచెను. మూగవారు మాటలాడుటయును, అంగహీనులు బాగుపడుటయును, కుంటివారు నడుచుటయును, గ్రుడ్డివారు చూచుటయును జనసమూహము చూచి ఆశ్చర్యపడి ఇశ్రాయేలు దేవుని మహిమపరచిరి. 32వ వచనము. అంతట యేసు తన శిష్యులను పిలిచి, ఈ జనులు నేటికి 3 దినముల నుండి నా యొద్ద ఉన్నారు. వారికి తిననేమీ లేదు కనుక వారి మీద కనికరపడుచున్నాను. వారు మార్గములో మూర్ఛపోవుదురేమో అని వారిని ఉపవాసముతో పంపివేయుటకు నాకు మనస్సు లేదని వారితో చెప్పగా, ఆయన శిష్యులు ఇంత గొప్ప జనసమూహమును తృప్తిపరచుటకు కావలసిన రొట్టెలు అరణ్య ప్రదేశములో మనకు ఎక్కడ నుండి వచ్చునని ఆయనతో అనిరి కదండి. ఇక్కడ మత్తయి సువార్త 15వ అధ్యాయము 33వ వచనంలో యేసయ్య యొక్క శిష్యులు ఏమంటున్నారండి, ఇంత గొప్ప జనసమూహానికి ఆహారం పెట్టాలంటే మనకి అరణ్య ప్రదేశంలో రొట్టెలు ఎక్కడి నుంచి వస్తాయి యేసయ్య అని వారు అడుగుతున్నారు కదండి. అయితే మత్తయి సువార్త 14వ అధ్యాయము 19వ వచనంలో ఏం జరిగిందో మనం చూద్దామండి. ఆయన 5 రొట్టెలు 2 చేపలు విరిచి శిష్యులకు ఇచ్చెను. శిష్యులు జనులకు వడ్డించిరి. వారందరూ తిని తృప్తి పొందిన తరువాత మిగిలిన ముక్కలు 12 గంపల నిండా ఎత్తిరి. స్త్రీలను పిల్లలను కాక తినిన వారు ఇంచుమించు 5,000 మంది పురుషులు కదండి. 14-15 అధ్యాయాలలో జరిగిన సంఘటనలు కొన్ని రోజుల వ్యవధిలోనే జరిగి ఉండొచ్చు కదండి. కొన్ని రోజుల క్రితమే యేసయ్య 5 రొట్టెలు 2 చిన్న చేపలను తీసుకొని ప్రార్థించి ఆయన శిష్యులకు ఇచ్చినప్పుడు ఆ శిష్యులు 5,000 మంది పురుషులకి ఇంకా అనేక మంది స్త్రీలకి పిల్లలకి వడ్డించినప్పుడు వాళ్ళందరూ సంతృప్తిగా భోజనం చేసిన తర్వాత మిగిలిన ముక్కలు 12 గంపలు ఎత్తారంట కదండి. అది ఎంతో అద్భుత క్రియ కదండి. అంత అద్భుత కార్యాన్ని దగ్గరుండి చూసిన యేసయ్య యొక్క శిష్యులు ఏమంటున్నారండి, ఒక అధ్యాయం తర్వాత అంటే కొన్ని రోజుల తర్వాత ఇంతమందికి భోజనం పెట్టాలంటే అరణ్య ప్రదేశంలో ఎలా సాధ్యమేసే అని వాళ్ళు యేసయ్యని అడుగుతున్నారు కదండి. అంటే యేసయ్య చేసిన అద్భుత కార్యాన్ని వాళ్ళు మర్చిపోయి ఉండొచ్చు కదండి. ఈ రోజుల్లో మనం కూడా అంతే కదండి. యేసయ్య మన జీవితంలో ఎన్ని అద్భుత కార్యాలు చేసినప్పటికీ కూడా మనం వాటిని కొన్ని రోజుల్లోనే మర్చిపోతాం కదండి. మర్చిపోయి మన జీవితంలో ఏదైనా అనుకోని సంఘటన జరిగినప్పుడు ఈ విధంగా ఎందుకు జరిగింది యేసయ్య అని మనం వెంటనే యేసయ్యని క్వశ్చన్ చేస్తాం కదండి. మన అవిశ్వాసాన్ని తీర్చుకోవడానికి మనము క్వశ్చన్ చేస్తే తప్పు కాదు, కానీ యేసయ్య సమాధానం చెప్పిన తర్వాత కూడా మనం అవిశ్వాసంగా ఉండడము తప్పు కదండి. అటువంటి తప్పు మనం చేయకుండా యేసయ్య మీద విశ్వాసం కలిగి అంతం వరకు నమ్మకంగా ఉండే కృప యేసు నామములో మనందరికీ కలుగును గాక. ఆమేన్. యేసు నామములో మనందరికీ సమాధానం కలుగును గాక. ఆమేన్. ఇప్పటి వరకు మనం చదువుకున్నాము మత్తయి సువార్త 15వ అధ్యాయము 29వ వచనం నుంచి 33వ వచనం వరకు. వాక్యాన్ని అర్థం చేసుకునే కృప యేసు నామములో మనందరికీ కలుగును గాక. ఆమేన్. యేసు నామములో మనందరికీ సమాధానం కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.